హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో అయితే మీకు మంచి మంచి ఘాటీ రోడ్లు, మంచి మంచి లొకేషన్లు చూపించబోతున్నాను. అలాగే శబరిమల, కేరళలో శబరిమల ఉన్నట్టు మన ఆంధ్రాకి కూడా ఒక ఆంధ్ర శబరిమల అని ఉంది. లొకేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ కూడా అందరికీ తెలీదు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లొకేషన్ వచ్చేసి పత్తిమాడు మండలంలో ఉంది. పత్తిపాడు దాటాక రాచపల్లి అని ఒక ఊరు వస్తుంది. అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మొత్తం ఇంకా ఘాట్ ఏరియానే, ఎటు చూసినా కొండలే. సేమ్ మనకి అరకు, ఊటీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పుష్ప షూటింగ్ జరిగిందంట ఈ లొకేషన్లో. మనకి చూసుకోవచ్చు మీరు. మొత్తం ఇది ఒక చిన్న డ్యామ్ అనమాట. ఈ వాటర్ మొత్తం ఎక్కడో కొండల్లోంచి వస్తుంది. ఇది ఒక వాగ్ అనమాట. ఆ పైన ఏవో కనబడుతున్నాయి, ఆ కొండలో ఎక్కడి నుంచో వస్తుంది ఈ వాటర్. ఈ వాటర్ దాదాపుగా ఇటు ఉన్న ఒక 30-40 విలేజెస్కి వెళ్తుంది ఇలాగే. అలాగే దారిలో మనకి చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మంచి మంచి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి. మీకు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అసలు మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆగి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. ఫైనల్గా అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఆంధ్ర శబరిమలై. ఈ గుడి అయితే కొత్తగా రీసెంట్గానే కట్టినట్టున్నారు. ఎవరికి తెలియదు అసలు. చాలా లోపలికి ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొండల మధ్యలో. అలాగే మనకి ఇక్కడ ఈ ఒక్క గుడే కాకుండా ఇంకా లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. రీసెంట్గా కొత్తగా 2 గుళ్ళు ఓపెన్ చేశారు. ఒకటేమో బంగారపు లక్ష్మీదేవి గుడి అంట. అది కూడా మనకి లోపల ఉంది, చూపిస్తాను మీకు. అలాగే మనకి ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నట్టున్నాయి స్టేకి. అలాగే ఎవరన్నా వీకెండ్స్ వచ్చి పార్టీస్ అవి చేసుకోవాలంటే మనకి ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. అవి కూడా రెంట్కి ఇస్తారు అనుకుంటా. మీకు వాటి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను ఇక్కడ. గుడి చూసుకోవచ్చు, కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది గుడి మొత్తం. ఇదిగోండి ఇదే గుడి, బంగారు లక్ష్మీదేవి పీఠం అంట. కొత్తగా కట్టారు ఇది గుడి. అలాగే లోపలికి ఇంకో గుడి కడుతున్నారు. ఇటు వచ్చినప్పుడు ఇవి కూడా చూసుకుని వెళ్ళండి మీరు ఇటు. గెస్ట్ హౌస్లు, బాత్రూములు బాగా. అదిగోండి కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి వచ్చాం మనం. అక్కడి నుంచి ఆ కొండలన్నీ దాటుకుంటే ఇక్కడికి వచ్చాం అనమాట. ఎగ్జాక్ట్ ఆ కొండ బ్యాక్ సైడే తోటలు ఉంటాయి. ఆ పాత వీడియో, ఫస్ట్ వీడియో చేశాను కదా, తోటలు అక్కడే అయ్యి. మొత్తానికి ఈరోజు 3 కొండలు దాటుకుని మరి వచ్చి మీకు ఈ గుడి చూపించాను. ఎవరన్నా రావాలనుకుంటే రండి, లొకేషన్స్ చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.